వచ్చిన కాడి నుంచి చూద్దామండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులంగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఏమండి, ఇది పౌలు గారి పత్రికలు మనం చదువుతున్నప్పుడండి ఫుల్ స్టాపులు కామాలు తక్కువగా ఉంటాయి. వచనాలండి ఏదో చెప్తున్నట్టుగా ప్రయత్నిస్తూ పౌలు గారి పత్రికలు అన్నీ కూడా మనకి ఉంటాయి. కొన్ని కష్టంగా ఉంటాయి, కొన్ని సులువుగా కూడా అర్థమవుతుంటాయి పౌలు గారి పత్రికలు మనకి. ఇప్పుడు ఈ మనుషులుగా మనం ఇక్కడ సన్నిధానంలో దేవుని సన్నిధానంలో కూర్చున్నామండి. అలాగే దేవుని సన్నిధానానికి రాక వారు బయట ఉన్న మనుషులు కూడా ఈ మానవాళి ఏంటంటే అసలు దేవుడు ఎవరో కూడా మర్చిపోరండి ఈ రోజుని. ఇప్పుడు దేవుడు ఎవరో అని దేవుడే తనను గుర్తు చేసుకునే సందర్భాలు బోల్డ్ అని మనం చూసాము బైబిల్ గ్రంథంలో. నా పిల్లలారా వినండి అంటాడు. ఏమండి, ఆకాశమా ఆలకించండి. పోయినసారి చెప్పుకున్నాం. నేను మనుషులను చేసి వాళ్ళని పెద్దవారిగా చేసి నేను పోషించానని చెప్పుకొచ్చాడు కదండి. ఇక్కడ ఒక విషయాన్ని మనకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అండి, జాగ్రత్తగా వినాలి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తికరినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకి మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించిన. ముందుగా ఎంత ముందుగా అండి? మన క్రైస్తవులోకి వచ్చిన తర్వాత అంటారా, లేకపోతే ఇంకా ముందుగా అంటారా? జగత్తు పునాది వేయబడక ముందే. ఇప్పుడు ఈ సృష్టిని చూసామండి మనం. ఈ సృష్టి కలిగించక ముందు దేవునిలో ఒక కోరిక పుట్టిందండి. అదేంటంటే నాకు పిల్లలు కావాలి అని ఒక ఆలోచన కలిగిన దేవుడు నాకు పిల్లలు కావాలి అనండి ఈ సృష్టిని 6 దినాల్లోగా సంపూర్తి చేసిన తర్వాత ఆదాము గారిని మట్టి బొమ్మతో చేసి ఏదేను తోట ఆ వనంలో ఉంచారు. దేవుడు తీసుకుని పెట్టాడండి. ఇప్పుడు ఎందుకని ఆదాము గారిని ఏదేను తోటలో తయారు చేశాడా దేవుడు మట్టి బొమ్మగా, లేకపోతే ఇంకెక్కడన్నా? ఆదాము గారిని మన తండ్రులకు తండ్రి, ఆది తండ్రి ఆదాము. ఈ ఆదాము గారిని అండి దేవుడు ఎక్కడో చేశాడు. ఆ చేసిన ఆయన్ని ఏదైనా తోటలో పెట్టాడు. అందుకే దావీదు గారు రాస్తున్నప్పుడు కీర్తనలో ఆయన హస్తములు అంటండి భూమి యొక్క అగాధ జలములలోకి వెళ్ళాయంట. భూమి యొక్క అగాధ జలములలోకి వెళ్ళినాయంట. అంటే మనల్ని ఎక్కడో తయారు చేశాడు దేవుడు, తీసుకుని ఆదాము గారిని అక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇంతకేనండి అవ్వమ్మ ఉంది కదా, అమ్మల కన్నా అమ్మ అవ్వమ్మ. ఏమండి, ఇప్పుడు అవ్వమ్మని దేవుడు చేయలేదు. మరో రకంగా అనుకోండి, దేవుడు ఆదాముతో పాటు చేయలేదు, కానీ ఆదాములో నుంచి తీశాడు. ఇప్పుడు స్త్రీలు ఆదాములో నుంచి వచ్చినవారు. అంటే ప్రతి మనిషి కూడా ఆదాము నుండే వచ్చినవారు. ఈ జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ ద్వారా ఆయన్ని మనల్ని ఏర్పరచుకున్నాడండి. ఇప్పుడండి ఒక మనిషిని గురించి మనం ఆలోచిస్తే అండి, నువ్వెవరవయ్యా అని అడగమనుకోండి, ఏమని చెప్తారు సమాధానం? ఓకే, నేనండి పలానా డాక్టర్ అండి అంటాడు. నేను ఒక డాక్టర్ని అంటాడు. మీరు ఎవరండి అని అడిగినప్పుడు ఆయన వచ్చే సమాధానం ఏంటి? నేను ఒక డాక్టర్ని. డాక్టరు నీ వృత్తి, అది వృత్తి, నువ్వు ఉద్యోగం, అది వృత్తిని నువ్వేమంటున్నావు? నువ్వు నేను ఒక డాక్టర్ని అంటాడు. ఇంతకి మరి నువ్వెవరు? చాలామంది చూడండి, లోకమంతా చెడిపోయింది బ్రదర్ అన్నామనుకోండి, అవును బ్రదర్ అంటారు. మరి నీ సంగతి ఏంటి అన్నామనుకోండి, సీరియస్ అయిపోతాడు మన మీద. లోకమంతా అంటే పాడైపోయింది బ్రదర్ అంటాడు. మరి నీ సంగతి ఏంటి అన్నామనుకోండి, సీరియస్గా చూస్తాడు. అలాగే ఒక మనిషిని చూడండి, నువ్వు ఎవరు అయ్యానంటే నేను ఒక డాక్టర్ని అంటాడు, నేను ఒక కాంట్రాక్టర్ని అంటాడు,
నేను ఒక లాయర్ని అంటాడు, నేను ఒక పోలీసుని అంటాడు, నేను ఒక ఉద్యోగస్తుని అంటాడు, లేకపోతే నేను ఒక ఉపాధ్యాయుడిని అంటాడు. ఇంతకీ నీవు చేసే వృత్తిని చెప్తున్నావు తప్ప ఇంతకీ నువ్వెవరు? అందుకే మనం ప్రశ్నిస్తున్నాం పోయినసారి నుంచి. ఏమని? ఓ మనిషి నీ జన్మ అని ప్రశ్నిస్తున్నాం మనం. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా ముందుగా సిద్ధపరుచుకున్నాడండి పరలోకపు తండ్రి. ఇప్పుడండి ఈ సృష్టి కలిగి శాస్త్రం ఏం చెప్తుందంటే 1500 కోట్ల సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు. ఈ సృష్టి పుట్టే 1500 కోట్ల సంవత్సరాలు అవ్విందంటే ఇప్పుడు మనం వెనక్కి వెళ్తండి. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు. అలాగే ఈ లోకంలో ప్రతి మనిషి అన్నవారండి బైబిల్ దగ్గరికి వస్తేనండి అమోఘమైన మాటలు అర్థమవుతాయండి. దేవుడు ఒక మనిషిగా తయారు చేసి భూమి మీదకి మనల్ని ఎందుకు పంపుతున్నాడు? కొంతకాలం బ్రతికి మరలా మనం ఎందుకు చనిపోతున్నాం? ఈ చనిపోయిన ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇదే ప్రశ్నతో ఉండాలండి మనం. ఎందుకంటే అండి మనము ఏమనుకున్నామంటే ఇది మన పుస్తకమే కదా అని ఆదివారం తీసుకొచ్చి మరలా ఇంట్లో పక్కన పెట్టేస్తున్నాం. వాళ్ళది మత పుస్తకం అని వేరే వాళ్ళు మన గ్రంథాన్ని అంటున్నారు. ఇది మత పుస్తకం కాదండి. ప్రతి మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడు చదవలసిన పుస్తకం ఇది. గ్రంథం, దేవుడిచ్చిన గ్రంథం అండి. సుమారు 40 నుంచి 44 ప్రవక్తల చేత దేవుడు రాయించిన గ్రంథం అండి ఇది. ఏమండి? ఇప్పుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడండి. ఇప్పుడు మీకు అపోస్తుల కార్యాలు ఒకసారి 17వ అధ్యాయం చూడండి. మన ఉనికి గురించి ఒకసారి మనం ఆలోచిస్తే మానవులుగా అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం అండి 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొందురేమో అని తనను వెదుకు నిమిత్తము ఏర్పరచున్నాడు. ఏమండి అమ్మ? మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. ఈరోజండి మనమున్న ఈ భారతదేశంలో జాతులు ఎన్ని జాతులండి? చెప్పలేని జాతులండి. ఒకరంటారు మీరెవరండి అని అంటే నేను మాలవాడిని అండి అంటాడు. ఇంకొకడు నేను ఒక మాదిగవాడిని, నేను ఒక కాపువాడిని, నేను ఒక రెడ్డిని, నేను ఒక చౌదరిని అని అంటారండి. ఏమండి? ఇప్పుడు ఎవరు చెప్పారు ఇది? మన స్కూల్లో పాఠాలకి మన పిల్లలకి పంపుతామండి. ఏబిసిడీలు నేర్చుకుంటున్నాం మనం. ఏబిసిడీలు నేర్పిస్తారు ఫస్ట్. ఈ ఏబిసిడీలు ఎందుకు నేర్చుకున్నామంటే మనల్ని విభాగించడానికి నేర్చుకున్న చదువు ఇది. ఎవరు చెప్పారు? నేను ఒక మాలవాడిని, నేను ఒక మాదిగవాడిని, నేను ఒక కాపువాడిని, నేను ఒక చౌదరిని, నేను ఒక రెడ్డిని, నేను ఒక కమ్మవాడిని. ఎవరు చెప్పారండి ఇవి? మనము విభాగించుకున్నాం. అందుకే దేవుడు అంటున్నాడండి చదవమ్మా మళ్ళీ మొదటి నుంచి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఒకరి నుండి. ఇప్పుడు మనం కూడా ఒకసారి ఆలోచిద్దాం. మన జన్మ వృత్తాంతం గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు నేనున్నానండి. నేను పుట్టక ముందు ఎక్కడున్నాను చెప్పాలి. నేను పుట్టకముందు మా అమ్మలో ఉన్నాను. మీరు కూడా మీ అమ్మలో ఉన్నారు, మీ తల్లి గర్భంలో ఉన్నారు. మీ తల్లి గర్భంలోకి రాకముందు ఎక్కడున్నారు? తండ్రిలో ఉన్నాం. తండ్రిలోకి రాకముందు ఎక్కడున్నారు? పొరపడుతున్నారు. ఆదవులు ఎలా ఉన్నారు? రైట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెతక నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పులిపేరలను ఏర్పరిచెను. ఇక్కడ ప్రతి జాతి మనుషులను అన్నాడు కదండి. 2 జాతులు ఉన్నాయండి ప్రపంచంలో. 2 జాతులు ఏమిటి? శ్వేత జాతీయులు, నల్ల జాతీయులు. శ్వేత జాతీయులు, నల్ల జాతీయులు అంటే తెలుపు, నలుపు. ఏమండి? కానీ ఈ జాతుల్ని ఇక్కడ మనం సృష్టించుకున్నాం మనమే. కానీ దేవుడు ఏర్పరచుకున్న ఎందుకంటే అండి ఇటు శ్వేత జాతీయులు అంటున్నాడు, నల్ల జాతీయులు కదా. మరి ఆ సబ్జెక్ట్ అయితే వేరేగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళున్న ప్రదేశాలను బట్టి
వాళ్ళకి శరీరం తత్వం మారుతూ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన కేరళ ఉందా, స్త్రీలకి రింగులు తిరుగుంటాయి జుట్టు, రింగులు తిరుగుంటాయి జుట్టు. ఎందుకు? వాళ్ళ క్లైమేట్ అలాంటిది అక్కడ, వాళ్ళ యొక్క వాతావరణ పరిస్థితులు అలాంటివి. ఒక ఫిలిప్పీన్ దేశం చూడండి, ఒక తైవాన్ చూడండి, ఒక హాంకాంగ్ చూడండి, వాళ్ళది జుట్టు ఎలా ఉంటుందంటే ప్లెయిన్గా ఉంటాయి. అలాగే ఈ యొక్క వాతావరణ పరిస్థితులను బట్టండి మనకి ఈ యొక్క ఆకారం కూడా ఈ విధంగా వస్తుందన్నమాట. సరే చూడండి, ఒక మన ఆస్ట్రేలియా కానివ్వండి, అక్కడ ఎక్కువగా ఎండలు ఉండవు, అవన్నీ మంచు ప్రదేశాలు అవి. అదే గల్ఫ్ ఉంటుంది కదా, గల్ఫ్ ప్రదేశాలకు వాళ్ళు సెలవులకు వచ్చేసి సముద్ర బీచ్లోని ఎండలో కూర్చుంటారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి ఎండ ఉండదండి. ఎండ ఒక దేశం అయితే, నేను మర్చిపోను, నేను ఒక దేశం అయితే అక్కడ మొత్తం వెలుతురే ఉంటుంది, రాత్రులు పగల ఒకటే వెలుగే ఉంటుంది అక్కడ, రాత్రి ఉండదు. ఆ దేశం పేరు నేను మర్చిపోను నేను. ఏమండి? ఇప్పుడు ప్రతి జాతి మనుషులను సృష్టించి ఒకరి నుండి అన్నాడు కదా. ఇప్పుడు నేనున్నానండి, నేను నా తల్లి గర్భంలోకి పడకముందు మా నాన్నలో ఉన్నాను. మా నాన్నలోకి రాకముందు ఎక్కడున్నాను? ఆలోచించి, చాలా క్లిష్టమైన ఇది. పోనీ ఇంకో వచనం చూద్దామా? అది హెబ్రీ పత్రిక, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 10 నుంచి చూద్దాం. 7వ అధ్యాయం అండి, 10వ వచనం చూద్దాం ముందు. ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకునేటప్పుడు లేవి తన పితరుల గర్భములో ఉండెను. చూడండి, మెల్కీసెదకు, ఈ మెల్కీసెదకి దశమాంశాలు ఇచ్చినప్పుడు లేవి తన పితరుల గర్భములో ఉన్నాడట. ఇప్పుడు మనం ఒకసారి 10వ వచనం కూడా చూడండి, 9వ వచనం అమ్మ. అంతేకాక ఒక విధమును చెప్పినడలా 10 వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంసములు ఇచ్చెను. అప్పుడు లేవి ఉన్నాడా? అబ్రహాము ద్వారా లేవి దశమాంసములు ఇచ్చెను అని అన్నాడండి. అప్పుడు లేవి భూమి మీద లేడు, అయినా అంటున్నాడు, ఏమంటున్నాడు లేవి? నేను దశమాంసములు ఇచ్చేసాను అబ్రహాము ద్వారా అంటున్నాడు. ఇప్పుడు అబ్రహాము సంతానం అండి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తర్వాత యాకోబు. యాకోబుకి పుట్టినవారు ఎవరు? లేవి. ఎన్ని తరాలు? 3 తరాలు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు లేవి. చూసారా? ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు రాస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అమ్మ, సరిగ్గా మీరు కూడా ఒక్కసారి మన జన్మ యొక్క పరమార్థం గురించి మనం ఆలోచిస్తే, నేను నా తల్లి గర్భంలో ఉన్నాను, నా తల్లి గర్భంలోకి రాకముందు మా నాన్నలో ఉన్నాను, మా నాన్నలో రాకముందు మా తాతలో ఉన్నాను, మా తాతలో రాకముందు ముత్తాతలో ఉన్నాను. అమ్మా, అర్థమవుతుంది కదా? నా తల్లి గర్భంలో రాకముందు మా నాన్నలో ఉన్నాను, నేను మా నాన్నలోకి రాకముందు మా తాతలో ఉన్నాము, మా నాన్న నేను కలిపి మా తాతలో ఉన్నాము, మా తాత నేను మా నాన్న కలిపి ముత్తాతలో ఉన్నాము. అందుకే చూడండి, చాలామంది యవనస్తులు యవన ప్రాయంలోనే ప్రాణాలు ఊటి చేస్తారు. సపోజ్ నేనండి మా నాన్నకి మ్యారేజ్ అవ్వలేదు అనుకోండి, మా అమ్మగారిని చేసుకోలేదు అనుకో, మ్యారేజ్ అవ్వకుండా మా నాన్నగారు చనిపోయి ఉన్నారు అనుకో, ఈ రోజున మీ ముందుకు వచ్చి ఇక్కడ నేను మాట్లాడేవాడిని కాను. ఎందుకంటారా? మా నాన్నలో నేనున్నాను. అలాగే మీరు కూడా మీ నాన్నలో ఉన్నారు. మరి మీ నాన్న నేను మీరు కలిపి తాతలో ఉన్నాం, నాన్న నేను తాత కలిపి ముత్తాతలో ఉన్నాం. అర్థమవుతుందండి? అలాగా వెనక్కి 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 వెళ్ళిపోవాలండి. ఇప్పుడు నుంచి ఇక్కడి నుంచి మనము ట్రైన్ ఎక్కమనుకుంటే రాజమండ్రి నుంచి హైదరాబాద్, మధ్యలో ఎన్నో స్టేషన్స్ వస్తాయి, అవును కదా? ప్రతి స్టేషన్లోనూ ఆక్కుంటూ వెళ్తుంది ఇది. అలాగే మనము ఎక్కడి నుంచి వచ్చాం? ఫస్ట్ పరలోకం నుండి వచ్చాం. అలాగే ఇప్పుడు మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే అండి, నాన్నలో నుంచి తాతలోకి, తాతలో నుంచి ముత్తాతలోకి, అలాగే వెనక్కి 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 వెళ్తే అండి ఒక్కరు కనిపిస్తారు. ఎవరు? ఆదాము. ఏమండి? దేవుని మాటలండి ఎంత
విచిత్రమో మనం ఆలోచించండి మతిపోతుందండి దేవుని మాటలు. ఎందుకంటే మనము మన గ్రంథమే కదా అని పక్కన పెట్టేద్దాం తప్ప మనం ధ్యానించము. మనకి ఎప్పుడన్నా దేవుడు జ్ఞాపకం రావాలనుకోండి, ఒకటే రావాలి. ఒకటి రోగమన్నా రావాలి, ఒకటి ఇంకోటన్నా అవ్వాలి. ఎందుకు? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటాం మనం. మరి బాగున్నప్పుడు ఎందుకు అనలేదు ఈ పదం? మన ఏదైనా మనకి కష్టం వచ్చినప్పుడే కదండి ఇవన్నీని. కనుక చూడండి, ఇది మళ్ళీ ఇంకోసారి చదవండి. మెల్కీసెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి ఉండెను. నేను మెల్కీసెదకు కలుసుకున్నప్పుడు మా తాత అనగా అబ్రహాము దశమాంసాలు ఇచ్చేశాడు, నేను కూడా ఇచ్చేసినట్టే అంటున్నాడండి లేవి. అంటే లేవి 2 తరాల తర్వాత 3వ తరంలో పుట్టినవాడు ఆయన. కానీ అబ్రహాము గర్భంలో నేను ఉన్నాను అని చెప్తున్నాడు. చాలామంది చూడండి, మన మనకి పిల్లలు ఉంటారు కదా, చాలా తెలివైన పిల్లలు ఒకసారి అంటుంటారు ఏమనంటే, మన ఫొటోస్, మ్యారేజ్ ఫొటోస్, ఆల్బమ్స్ అన్నీ చూపిస్తున్నప్పుడు వాళ్ళు అడుగుతుంటారు తెలివైన పిల్లలు, అమ్మ మీ పెళ్ళిళ్ళలో నేను ఎక్కడ కనిపించట్లేదంటే అని అడుగుతారు తెలివైన పిల్లలు. అప్పుడు మీరేమంటారు? ఒరే అప్పుడు పుట్టలేదురా అని మళ్ళీ ఏమంటాం? లేదు మరి నేను ఎక్కడ కనిపించలేదండి మీ పెళ్ళిలో అంటాడు. నాలో ఉన్నావురా నువ్వు అంటాం, ఒక తల్లిగా ఒక తండ్రిగా. అవును కదా, నాలో ఉన్నావు అంటే మనం ఎలా చెప్పుకుంటాం? నాలో ఉన్నా కాబట్టి నా పిల్లలు, అంతే కదండి. అలాగే ఆలోచిస్తే ఇంకొకసారి చూస్తే లూకాసు వార్త 3వ అధ్యాయం మన జన్మ వృత్తాంతం దేవుడు చెప్తున్నాడండి. దేవుడు మన జన్మ యొక్క వృత్తాంతం చెబుతూ లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం చూడండి అమ్మ. కైనాను ఎనోసుకు, ఎనోసు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. వంశ వృత్తాంతం అంతా చెప్పుకొచ్చండి. ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఈ 23వ వచనం కాడి నుంచి వంశ వృత్తాంతం అంతా ఉంటుంది. ఈ వంశ వృత్తాంతం అంతా చెప్పుకునొచ్చు. కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఇప్పుడు ఆదాము గారు ఎక్కడి నుంచి వచ్చారండి? దేవునికి కుమారుడు, దేవునిలో నుంచి వచ్చినవాడు. ఏమంటే మనమైతే దేవునికి కుమారుడైతే దేవుడు కూడా కనగలడా అనే ప్రశ్న వస్తుంది చాలామందికి. దేవుడు ఏంటండి, దేవుడు కనడం ఏంటండి అని అంటుంటారు. ఇప్పుడు మనకు కనే శక్తిని ఎవరిచ్చారు? దేవుడే కదా. కనే శక్తి ఇచ్చిన దేవుడు కనలేడా? ఆయన ఆశ్చర్యక్రియలు ఎంత గంభీరములు అని ఉంటాయి. ఏమండి, ఒక మట్టి బొమ్మలోకి ఏం ప్రవేశపెట్టాడని మనం వింటూ ఉన్నాం? జీవవాయువు, జీవాత్మను పంపించాడు. అప్పుడు కదండి మనిషి జీవించే ఆత్మ అయ్యాడు. ఇప్పుడు ఇది చూస్తే అండి, ఈ మనిషి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు అంటే ఎవరండి? మనకి తండ్రి, మనకు తండ్రి. అది చూడండి మీరు, కొన్ని సందర్భాలు ఒక్కో 2-3 చోట్ల ఉంటుంటాయి పాత నిబంధన గ్రంథంలో ఏమని? తండ్రి అని. కానీ యెహోవా పరిశుద్ధుడు అని, ఉన్నవాడు అని రకరకాల పేర్లతోటి ఆయన పిలువబడ్డాడు. ఆయన ఎక్కువగా యెహోవా. మోషే, నాయన వీళ్ళు నా మాట వినరేళ్ళు ఇశ్రాయేలు, మరి నిన్నెవరు పంపించారని వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడుగుతున్నప్పుడు మరి నేను ఏమని చెప్పాలి? మీ పేరేంటండి అని చెప్తే, పేరేమని చెప్తే, ఉన్నవాడు నన్ను చెప్పు అంటాడు. ఉన్నవాడు అంటే అండి ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు. ఏమండి, కనుక ఇవన్నీనండి మనం ఆలోచించి చూస్తే అండి, దేవుడు మనల్ని ఎంతగా క్రీస్తునందు ఏర్పరచుకున్నాడంటే తన కృపా మహిమ చేత, ప్రేమ చేత. ఏమండి, దేవుడు మనల్ని ముందుగా ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే. కీర్తనల గ్రంథం మనకందరికీ తెలిసిన వచనమే. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మోషే గారు చేస్తున్న ప్రార్థన ఒకసారి చూసి నేను ముగించేస్తాను. మోషే గారు చేస్తున్న ప్రార్థన, కీర్తన 90వ అధ్యాయము 1 నుంచి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి, వచ్చేయండి. మరలా కొంతకాలం బ్రతకటానికి నేను ఈ భూమి మీదకి పంపించాను. ఈ భూమి మీద పంపించిన కారణం కూడా ఉందండి.
మనం ఊరికినే వచ్చేసి మనం పెళ్ళిళ్ళు చేసుకోవడం, చదువు ఏమండి మన పరిస్థితి ఈ ఈ ప్రపంచంలో మనిషి యొక్క పరిస్థితి చెప్పంటారా? పుడతాం, స్కూలుకెళ్తాం, ఉద్యోగం కోసం ఎదురు చూస్తాం, ఉద్యోగం సంపాదిస్తాం. తర్వాత పెళ్ళి, మరలా పిల్లలు, మరలా ముసలితనం, మరలా వాళ్ళకి పిల్లలు, మరలా పెళ్ళిళ్ళు, మరలా కనటం. అంటే మనం ఎందుకొచ్చామంటే ఈ భూమి మీదకి ఏదో వచ్చాము కదండీ! బ్రతకాలి కదా! బ్రతికాం కాబట్టి ఏదో రోజుని చనిపోవాలి కదా! ఇలాగే ఆలోచిస్తున్నారండి మనిషి. ఈ సృష్టిని దేవుడు 6 దినాల్లో కలిగించి, అప్పుడండి మనకి ఈ నివాసంలో పెట్టాడండి దేవుడు. ఇప్పుడండి మనకి చలి ప్రాంతం కదా! చలి కదా! ఇప్పుడు మనకి యూరప్ ఖండంలో నుండి ఇప్పుడంతాను మంచు గెడ్డలు కట్టేసి ఉంటది. రోడ్లే కనిపించవు. ఇల్లుల మీద ఏంగా మంచు తుఫాన్‌లాగా వచ్చేసి అది ఇల్లా ఏంటని కనిపించవండి అక్కడ యూరప్ కంట్రీలోని. అక్కడ సైబీరియా ప్రాంతం అని ఒక ప్రాంతం ఉందండి. సైబీరియా ఒక ప్రాంతం ఉంది. ఆ సైబీరియా ప్రాంతంలోని నీళ్ళు నీళ్ళలాగా ఉండవు. నీళ్ళు నీళ్ళలాగా ఉండవు. అంత గెడ్డలు, మంచు గెడ్డలతోటి అయిపోతుంది. వాటికి ఆహారం కావాలి కదా చేపలకి, పక్షులకి చేపలు కావాలి కదా! అవి ఏం చేస్తాయో తెలుసా? కొన్ని వేల మైళ్ళండి. కొన్ని వేల మైళ్ళు దాటుకుంటూ మన ఏలూరు దగ్గర ఏముందండి సరస్సు? కొల్లేరు సరస్సు. కొల్లేరు సరస్సుకు వస్తాయండి. అలాగే ఒరిస్సాలోని చిలక సరస్సు. ఒరిస్సాలో చిలక సరస్సు. అక్కడ వాటికి ఆహారం దొరకదు. ఇండియాలో వాతావరణం బాగుంటుంది, మాకు ఆహారం దొరుకుతుంది అని ఆ పక్షులకి ఎలా తెలుసండి? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనకి కొల్లేరు సరస్సులో ఉంటాయి పక్షులు, వస్తాయి. 4 నెలలు 5 నెలలు ఉంటాయండి అక్కడ. ఆ పక్షులను ఎవరినన్నా చంపినా కేసు పెడతారు అంటే. ఒక పక్షి కొన్ని వేల మైళ్ళు సముద్రాల గుండా దాటుకుంటూ పలానా ఏలూరులో ఒక సరస్సు ఉంది, ఆ సరస్సులో నాకు ఒక ఆహారం దొరుకుతుంది అని దానికి ఎవరు చెప్పారండి? దాని మెదడెంత? ఒక పక్షి మెదడెంతండి? చిన్న కనిపించనిగా ఉంటుందండి దాని మెదడు. మన మెదడు ఎంతండి? 1/2 కేజీ. ఒక చిన్న మెదడుతో అది ఆలోచించి చూశారు. ఇక్కడ 4 నెలలు 5 నెలలు ఇక్కడికి వచ్చి తన కడుపుని నింపుకుని మరలా గుడ్డులు పెడుతుంది, పిల్లలు చేస్తుంది, మరలా అవే పిల్లలను మరలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుందండి. ఎంత విచిత్రం అండి! ఆకాశ పక్షులను చూడండి, మీకు జ్ఞానాన్ని బోధిస్తాయి. జంతువులను చూడండి, మీకు జ్ఞానాన్ని బోధిస్తాయి అని దేవుడు పలుకుతున్నాడండి మాటలు. దాని మెదడెంత, మన మెదడెంత అండి? చీమలను చూసి నేర్చుకోమంటున్నాడండి దేవుడు. చీమలను చూసండి. కనుక జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయనలో మనల్ని ఏర్పరచుకున్నాడండి. అంటే ఏమంటే ఈ సృష్టిని అంతటిని చేసి ఈ ఒక రారాజులాగా ఏలిక అన్నాడండి మనల్ని. ఏలికంటే రాజు. నువ్వు రాజువి. ప్రతి భూజంతువు, ప్రతి పక్షి, ప్రతి జంతువు కూడా నీకు భయపడాలి అన్నాడు. ఈరోజండి ఒక దోమ గుడితే భయపడిపోతున్నాం మనం. అవును కదండి? ఒకప్పుడు పులులను చూసి భయపడేవాళ్ళు మనం. ఇప్పుడు దోమలు చూస్తే భయం వేస్తుంది మనకి. అవునా కదా? అంటే కొత్త రోగాలండి, కొత్త రోగాలు. కానీ మనిషి ఇది ఆలోచించట్లేదండి. మన ప్రయాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ముగింపు అయిపోయింది కదా, మరలా ఎక్కడికి వెళ్తుంది ఈ ఆత్మ? అనేకమైన నిగూఢమైన మాటలండి బైబిల్లో ఉన్నాయండి. అనేకమంది సేవకులు కూడా మనం బోధిస్తున్నాం తప్ప మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పిన వాక్యాన్ని కూడా మర్చిపోతున్నాం మనం. అవును కదండి? మనసు గుండెల మీద చేసి చెప్పండి. ఎన్నో వాక్యాలు వింటున్నాం. అయినా మనకి ఒక విషయం అండి, ఒక రోజు మనకు వచ్చింది అని అంటే 24 గంటలు అయిపోయిందంటే మనకి వెళ్ళే రోజు కూడా దగ్గర పడుతుందండి. రోజులు దుర్దినములు రాకముందే నీ దేవుడైనను యెహోవాను స్మరణకు తెచ్చుకో అంటున్నాడు దేవుడు. దుర్దినములు. ఈరోజు మనం బాగున్నామండి, కూర్చున్నాం. దుర్దినములు మనకు రాబోతున్నాయి ప్రతి మానవుడికి కూడా. అందుకే ఈరోజు ఒక మనిషిని ప్రశ్నిస్తూ మనం, ఒక డాక్టర్ అంటున్నాడు నేను ఒక డాక్టర్ని అండి అంటున్నాడు, ఒక లాయర్ నేను ఒక లాయర్ని, నేను ఒక టెక్నీషియన్ని, లేకపోతే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను ఒక హార్డ్వేర్ ఇంజనీర్ని అని తన వృత్తిని చెప్పుకుంటూ ఇంతకీ మనిషి నువ్వెవరువో అన్న జ్ఞాపకాలలో మనిషి
లేడండి. కనుక దేవుని మాటలు ఎంత విచిత్రం చూడండి. ఒక పక్షిని చూడండి, ఆ పక్షి మనకు పాఠం నేర్పుతుందండి. దానికి తెలుసు అసలు ఎన్ని వేల మైళ్ళు పలానా ఏలూరులో పలానా సరస్సు దగ్గర నాకు ఆహారం దొరుకుతుంది. దానికి ఎవరు చెప్పారండి? ఎంత విచిత్రం మర్రా ఈ ప్రకృతిలోని. కనుకరా ఈ పరలోకంలో ఇప్పుడు మన జన్మ, ఇప్పుడు నేను రాకముందు నా తల్లిలు రాకముందు మా నాన్నలు రాకముందు మా తాతలు, మా నాన్న నేను కలిపి ముత్తాతలు, ఇలాగ వెనక్కి వెళ్ళిపోతే దేవుడండి. ఆదాము దేవునికి కుమారుడు. ఏమండి? దేవునికి కుమారుడు అంటే స్త్రీలు ఒక్కొక్కసారి అనుకుంటారండి. ఒక చిల్లాయి అడిగింది నన్ను, అన్న దేవునికి కుమారుడు అన్నారు కదా, మేము స్త్రీలు కదా, మరి మేము కూడా దేవునికి పిల్లలం కదా అన్న ప్రశ్న వచ్చింది. ఏమన్నా మనకు బైబిల్ చదువుతుంది ఇలాంటి ప్రశ్న రావాలి. దేవునికి కుమారుడు కదా, మరి ఆయన కూడా మమ్మల్ని సృష్టించాడు కదా, మరి మేము దేవునికి కుమార్తెలం కాదా? ఎక్కువగా దేవుని కుమారులు అని ఉంటుంది కదా బైబిల్లో. దీనికి ఒక క్లారిటీ ఇస్తాను మీకే. ఇప్పుడు నేను ఉన్నాను కదా, ఆత్మలుగా ఉన్నాం కదా మనకి. ఈ ఆత్మలకు లింగభేదం లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. మనం ఆత్మలం. దేవుడు ఎవరండి? ఆత్మ. ఇప్పుడు ఆయన గర్భవాసం నుండి మనం వచ్చాం. ఈ ఆత్మ యొక్క రూపం అండి. ఎప్పుడైతే ఈ దేహంలో నుంచి మన ఆత్మ బయలు వెళ్ళిపోతుందో అప్పుడు మన రూపం మనకు తెలుస్తుందండి. అది ఎప్పుడు తెలుస్తుంది? మనం కన్ను మూసిన తర్వాత తెలుస్తుంది. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు అన్నాడు. ఆకాశ మహా ఆకాశములు, ఆకాశ మహా ఆకాశములు అన్నాడు. ఎన్ని ఆకాశాలండి? 3 ఆకాశాలు. ఏమండి? పైన ఉన్నదైతే పరలోకం, ఇది మధ్య మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఈ భూలోకం, కిందది పాతాళ లోకం. 7 లోకాలు అంటారు, తప్పది. బైబిల్ మనకు చెప్తున్నది 3 లోకాలు. పరలోకం నుండి భూమికి వచ్చి మరలా చనిపోయిన తర్వాత మళ్ళీ పాతాళం అనే దాంట్లోకి మనం వెళ్ళిపోయి ఆ పాతాళంలో నెమ్మది పొందే చోటు, వేదన పొందే చోటు, 3 ప్లేసెస్ ఉన్నాయండి పాతాళంలో. 3 ఉన్నాయి. ఒకటి నెమ్మది పొందే చోటు, ఒకటేమో వేదన పొందే చోటు, మధ్యన మహా అగాధం. ఆ మహా అగాధం అండి నరకం. ఇప్పుడు చనిపోయేవారు అందరూ దేవుని కోసం బ్రతికినోళ్ళు ఏమో నెమ్మది పొందుతున్నారు. దేవుని కోసం బ్రతకనోళ్ళు అండి వేదన పొందుతున్నారు. ఈ వేదన నరకం కాదు సుమా, నరకం కాదు ఇది, వేదన అది. ఈ నరకం ఎప్పుడంటే అండి యేసుక్రీస్తు యొక్క కమింగ్ డేస్ ఉన్నాయి కదా, 2వ రాకడలో. అప్పుడు తీర్పు. గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాయి. వేరు చేసిన వెంటనే గొర్రెల్ని పరలోకం, మేకల్ని ఈ అపవాదు ఉన్నాడు చూశాడు, వాడితో సహా వీళ్ళందరినీ మరలా అగ్నిలో వేదన పొందుతున్నారు చూశారు. వాళ్ళని వీళ్ళని బతికిన వాళ్ళని కూడా ఆ మధ్యన ఉన్న చూసారు మహా అగాధం. ఆ మహా అగాధమే నరకం అండి. కనుక మనము ఎంతకాలం బ్రతుకుతాం మనకు తెలియదు. దేవుని కోసమే బ్రతికి చచ్చిపోవాలండి. మనం మన కోసం పుట్టలేదు ఇక్కడికి. ఈ ప్రకృతి ఈ సృష్టిని ఎవరండి? నేను భూమి చేసుకుని నా తల్లిదండ్రులు భూమిని కలిగించారా? లేదే. భూమి ఉన్నది కాబట్టి మనం బ్రతుకుతున్నాం. నీరు ఉన్నది కాబట్టి మనం తాగుతున్నాం దాహం వేస్తే. అదే నీరు లేకపోతే, ఇదే భూమి లేకపోతే నా తల్లిదండ్రులు నన్ను ఎలా పోషిస్తారు? ఒక ప్రశ్న వేసుకోండి. ఈ ఊపిరి అండి ఎంతో చలికాలం కదండి. ఇప్పుడు మనకి రొంపల గట్ట పట్టినప్పుడు ఎంత ఇబ్బంది పడిపోతాం పీల్చుకోవడానికి. జండుబాము అటు ఇటు తీసేసి రాసేసి, ఎందుకంటే మనకి లైను క్లియర్ అయిపోవాలి, లేకపోతే ఎంత ఇబ్బంది పడిపోతాం. ఈ అవయవ నిర్మాణం ఉన్నది చూసారు. ఈ అవయవ నిర్మాణం అండి సున్నితమైన అన్ని దేవుడు ఈ గుండె లోపల పెట్టాడండి. శరీరం లోపల పెట్టాడు సున్నితమైనవి. గుండె అలా పట్టుకుంటే చిరిగిపోద్దండి. ఈ సున్నితమైన అన్నినేమో లోపల పెట్టాడు. కానీ అందంగా మనం కనిపించాలి. ఈ ఆకారాన్ని చూసారా మనం? ఎంత విచిత్రం అండి ఇది. అందుకే దావీదు గారు అంటారు పరిశుద్ధాత్మ ప్రేరణతో, నా జన్మను చూస్తే నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవే. మనకి ఎప్పుడైనా భయం కానీ ఆశ్చర్యం కలిగిందండి? కనుక ఈ మాటలు దేవుడు మీలో ఫలింపాలని కోరుకుంటూ మన మాటలను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నేను మీ పిల్లలతో మీ మాటలను పంచుకున్నాను నాయన. తండ్రి, మనిషి నీ జన్మ అనే నాయన ఈ మాటలతో ప్రభు నాయన మమ్మల్ని ఆలోచింపజేశారు తండ్రి. నన్ను మీ వాక్యాన్ని దృష్టి ఎత్తుకుని పోకుండా నాయన ఫలించే భాగ్యాన్ని అనుగ్రహించిన ప్రభు. మేమందరము నాయన మీరుండే మహాలోకానికి చేరుకునే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని కోరుతూ మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు వారి పేరట ఈ మనవులను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.